ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చాలా మంది నాయకులు పర్ఫామ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దాదాపు ఒక ఏడాది పోయాక గాని వారు పాలన మీద పట్టు సాధించలేరు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తమ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే అభివృద్ధి పనులు చేస్తూ దూసుకుపోతున్నారట. నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా టోల్ ఫ్రీ నెంబర్ 1 ఏర్పాటు చేసి ఎలాంటి సమస్య అయినా చెప్పుకునేలా చేశారట. అంతేకాదు నియోజకవర్గానికే తలమానికంగా నిలిచే ప్రాఖ్యత దేవాలయంలో అనేక మార్పు చేర్పులు చేస్తున్నారట. మరి ఇన్ని చేస్తున్న ఆయన ఒక్క విషయంలో మాత్రం వెనుకబడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎవరా ఎమ్మెల్యే? ఆయన ఏ అంశాల్లో దూసుకుపోతున్నారు? వెనుకబడ్డ అంశాలేంటి? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కంటికి కనిపించేలా అభివృద్ధి పరుగులు తీస్తుంది అంటే అతిశయోక్తి కాదు. నాటి 5 ఏళ్ల వైసీపీ పాలనకు భిన్నంగా ప్రస్తుత పాలన వ్యవహారాలు నడుస్తుండడం ప్రజల్లో పాజిటివ్ టాక్ కి కారణమవుతోంది. పట్టణంలోని ప్రధాన మురుగు కాలువైన ఓటేరు పూడికతీత మరమ్మత్తు పనులతో ప్రారంభమైన అభివృద్ధి పనులు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. ఆ పనులకు తొలి విడతగా 50 లక్షల నిధులు రాగా రేణుగుంటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి 76,89 లక్షల రూపాయలు వచ్చాయి. ఇలా శ్రీకాళహస్తికి పలు అభివృద్ధి పనుల కింద ఇప్పటిదాకా 100 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. దీంతో ఎమ్మెల్యే వెంకట సుద్దిరెడ్డి ప్రగతి పనుల్ని ఎదురు లేకుండా నడిపిస్తున్నారనే సూపర్ టాక్ వినిపిస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిట్ కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకేశారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. ఈ ప్రయత్నంలో తొలి విజయం సాధించి జేఎన్టీయూలో విలీనానికి అనుమతులు కూడా పొందారు. గురుకుల బాలికల పాఠశాలలో తిష్టవేసి పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలను తీర్చేశారు. ఆడపిల్లల సౌకర్యాలకు పెద్దపీట వేశారు. మరోవైపు అక్కడి పరిస్థితులను బొజ్జల కుటుంబీకులు పర్యవేక్షిస్తూ ఉండడం విశేషం. ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. నాడు తన తండ్రి హయాంలో ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ను మళ్లీ ప్రారంభించి గాడిన పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్య అసెంబ్లీలో కూడా ప్రస్తావించి నిధులు తీసుకొచ్చే పనిలో పడ్డారట జూనియర్ బొజ్జల. ఇక అక్రమార్కుల స్వర్గధామంగా చెప్పుకునే రాజునగర్ కాలనీలో తొలి విడతగా ఆక్రమణలు తొలగించి సమగ్ర సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల ఆధారంగా సమూలంగా ఆక్రమణను తొలగించి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ పేరుతో ప్రభుత్వ ప్రైవేటు భూములు దోచుకున్న వారి గుట్టు కూడా రహస్యంగా విప్పేశారు. అక్రమంగా భూములు కొల్లగొట్టుకున్న వారి చెర నుంచి వాటిని విడిపించడంతో పాటు త్వరలో అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే వెంకట సుద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే వెంకట సుద్దిరెడ్డి ప్రకటన చేసేదాకా భూముల బాగోతమే వెలుగులోకి రాలేదు. గాడి తప్పిన శ్రీకాళహస్తీశ్వర ఆలయ పనులను చక్కబెట్టడానికి కంకణం కట్టుకున్న ఆయన దశల వారీగా ఆ పనులు చేస్తూ వస్తున్నారు. దళారుల నియంత్రణకు చేపట్టిన చర్యలు కొంతవరకు సత్ఫలితాలనిచ్చాయి. అయినా కొంతమంది అధికారుల, ఉద్యోగుల సహాయ సహకారాలతో కొంతమంది దళారులు ఇప్పటికీ దర్జాగా తమ కార్యకలాపాలు చేసుకుపోతున్నారు. ఈ అవకతవకలు అన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకనేమో క్యూఆర్ కోడ్ కంకణాల ద్వారా పూర్తి స్థాయిలో దళారులకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు వెంకట సుద్దిరెడ్డి. గతం తాలూకు మత్తు వదలని కొందరు అధికారులు, ఉద్యోగులు ఇప్పటికీ నాటి పాలకుల అడుగుజాడుల్లో నడుస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ఆలయంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఆలయ అధికారులు, ఉద్యోగుల సంక్షేమం ఆలోచిస్తూ కార్పొరేటివ్ స్థాయిలో ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తేవాలని యోచించారు. అపోలో వారి సౌజన్యంతో ఆసుపత్రి సేవలను సాకారం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం నుంచి సానుకూల స్పందన రావడంతో ఆ మేరకు ప్రకటన కూడా చేయడం విశేషం. అంతేకాకుండా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు విషయంలో తిరుమలకు వచ్చిన బృందం సభ్యులతో చర్చించి ఆ సిస్టమ్ శ్రీకాళహస్తి ఆలయంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు కూడా ఫలించాయి. ఇలా మధ్యలో ఉన్న అనేక ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారనే టాక్ సొంతం చేసుకున్నారు బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. ఇక ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ప్రక్రియను తీసుకొచ్చారు. ఏ సమస్య ఉన్నా ఆయా నెంబర్లకు తెలియజేస్తే తక్షణ సాయం అందుతుందని, ఏ ప్రభుత్వ శాఖకు సంబంధించిన సమస్య అయినా త్వరితగతిన పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఆ సౌకర్యం వాడుకలోకి కూడా వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కార్తీక మాసంలో స్వర్ణముఖి నదికి గంగా హారతులను ఎంతో వేడుకగా నిర్వహించారు. సరికొత్తగా లేజర్ లైటింగ్ షో నిర్వహించి ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ఇక దేవాలయం తరపున చేపట్టిన అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ నెలలో వచ్చే 7 గంగమ్మల జాతర పురస్కరించుకుని గంగమ్మల ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి
కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఇంతవరకు ఎవరూ ఆలోచించిన విధంగా దేవస్థానం గోశాలలో గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం మరో విశేషం. గోవులకిచ్చే గ్రాసంతో పాటు ఇతర ఆహారాల నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణకు ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఈ 6 నెలల కాలంలోనే అనేక కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చారనే పేరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యే. గతంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆలోచనతో 30 పడకల ఆసుపత్రి 100 పడకలకు చేరింది. దేవస్థానం ఆధ్వర్యంలో స్కిట్ కళాశాల, నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల వంటి ఎన్నో అభివృద్ధి పనులు సాగాయి. ఆ మార్కు కనిపించేలా ఆయన తనయుడు బొజ్జల వెంకట సుధీరెడ్డి అడుగులు వేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. ఎంత పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకున్న వెంకట సుధీరెడ్డి సొంత పార్టీ క్యాడర్ను మాత్రం సంతృప్తిపరచలేకపోతున్నారట. ఇది బలహీనత లేక బలమా అనే టాకు కూడా క్యాడర్లో వినిపిస్తుండడం విశేషం. మొత్తానికి ప్రగతి విషయంలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే క్యాడర్కు దూరం అవుతున్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా క్యాడర్లో గూడు కట్టుకున్న అసంతృప్తి నుంచి ఎమ్మెల్యే బయటపడితే పార్టీ పరంగా మేలు చేస్తుందనే సూచనలు మాత్రం వినిపిస్తున్నాయి.